మ్యామ్ ఇంకొకటి ఏంటంటే మీరు అజ్ఞాతంలో ఉండి కూడా విజ్ఞానంతో కొన్ని డివిజన్స్ లో కీలక పాత్ర పోషించారు. ఎట్లా జరిగింది మ్యామ్ ఆ సిచ్యువేషన్స్, ఎట్లా ఏంటి? ఆ పోరాటాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే నేను అంటే అక్కడ మహిళా ఆర్గనైజేషన్ అటు సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల, చొప్పద, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా అంటే ఉత్సాహంగా కార్యక్రమాలు చేశారనమాట. అది బీడీ కార్మికులందరినీ కూడా వాళ్ళ కనీస వేతనం పెంచాలని, అప్పుడు గుళ్ళకట్ట అని ఉంటుంది, అంటే వాళ్ళు ఇచ్చిన 1000 బీడీలకు సరిపోను కాకుండా మళ్ళీ అదనంగా ఒక 25 బీడీలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే అది దోపిడీ అనమాట. అదనంగా అంటే బీడీలు తీయడము పెడతామని తరుగు అని పేరు మీద తీసుకురమ్మనే వాళ్ళు, అది అవసరం లేదు. అట్లాంటి వాటికి వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడడం జరిగింది. అదే చిన్న పిల్లలకు కూడా అప్పుడు పెళ్లి చేశారు, బాల్య వివాహం, దానికి వ్యతిరేకంగా అట్లా చాలా స్ట్రగుల్. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఒక మూమెంట్. ఆనాడు సారా ఉద్యమంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆ పోరాటాలలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరిగింది. ఓకే మ్యామ్, మీ నక్సలిజంలో మీ లైఫ్లో మార్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే నక్సలిజంలో ఉన్నప్పుడు. అవును, అంటే ఇప్పుడు చూడండి, నేను ఆ ఆర్గనైజేషన్లో అప్పుడు పనిచేసినటువంటి ఆ పోరాటాల ఫలితంగా ఆనాడు దళితులు హోటళ్ళు ఉంటే ఆ హోటల్ కాడ ఛాయ్ తాగాలని ఛాయ్ తాగితే వాళ్ళ కప్పులు వాళ్ళే పక్కకు పెట్టేవాళ్ళు. మీరు తాగితే మీరు మీ కప్పులు మీరు తెచ్చుకోవాలి, మళ్ళీ మీద నుంచే ఛాయ్ పోస్తే మళ్ళీ తాగాలి, పక్కన పెట్టాలి అన్నమాట. వాళ్ళే కడుక్కొని పక్కన. అది రద్దయింది, అది ఒక చరిత్ర కదా. మళ్ళా అన్ని కులాల వాళ్ళు కూడా మాలమదిగోళ్ళు అంటే అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, వాళ్ళను దగ్గరికి రాని, దూరం ఉండి మాట్లాడే వాళ్ళు, ఇండ్లకు రాని, ఏదన్నా పెట్టాలనుకుంటే కూడా మీది వాళ్ళని ముట్టుకోవద్దని మీద నుంచి ఇట్లాంటివి ఉంటుండే. అట్లాంటి వాటికి కూడా మేము వ్యతిరేకంగా, వాళ్ళు మనుషులే మనం మనుషులే, ఎందుకు వ్యత్యాసం అని చెప్పి కూడా మేము ఊళ్ళల్లో బాగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. నక్సలిజం తోటి అట్లాంటి ఆ కట్టుబాట్లు, అంటరానితనం ఇవన్నీ కూడా కొంత మాసిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే భూములన్నీ కూడా కొంతమంది పెత్తందారుల చేతిలోనే ఉండేవి. నిరుపేదలు చాలా మంది ఉంది. అట్లా లేనటువంటి నిరుపేదలకు కూడా చాలా వరకు భూములు దున్నే వాళ్ళకి భూమి కావాలి అనే నినాదంతో అట్లా కూడా చాలా భూములు పంపిణీ అట్లా చేసే దాంట్లో కూడా కొంత న్యాయం చేయగలిగినాం మనం. అది ఒక సంతృప్తికరంగా ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళ భూములు అంటే లేని వాళ్ళకు అనుకూలంగా ఉండి ఊరికి ఆనుకొని ఉన్నటువంటి భూములు కూడా వాళ్ళని ఒప్పించి వీళ్ళకి అనుకూలంగా ఉంటే అట్లా కొంత అట్లా చేయడం జరిగింది. ఇల్లు స్థలాలు కేటాయింపు వాళ్ళ ఇష్టంతో పంపిణీ చేయడం. ఇవన్నీ మీకు సంతృప్తి ఇచ్చాయి కొన్ని అట్లా చాలా మార్పు అనేది చాలా వచ్చింది. ఓకే మ్యామ్, మీరు ఇది పాలిటిక్స్లోకి రావడానికి కారణం ఏంటి? రావడం ఏ పార్టీలోకి వచ్చారు? నేను అంతా కూడా ఉద్యమ నేపథ్యం అంతా కూడా, బాల్యం అంతా కూడా నక్సల్ ఉద్యమాలలో లెఫ్ట్ ఆర్గనైజేషన్లోనే పాల్గొన్నాను. ఇందాక చెప్పినట్టుగా ఉమెన్ ఆర్గనైజేషన్, బీడీ వర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్టియు అనే ఈ ఆర్గనైజేషన్లో పనిచేసిన. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ నేను కొద్ది అనారోగ్యం కారణం చేత ఆ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు ఏదో కారణం చేత బయటకు వచ్చిన టైంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు నేను ఆ ఉద్యమాలలో ఉన్నప్పుడే జల సాధన ఉద్యమాలని, నీటి సమస్య పైన కొట్లాడడం, అనేక పోరాటాలు అప్పుడు కూడా చేసిన. తెలంగాణ వెనుకబడతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన కూడా అప్పుడు కొట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం రావడం, కేసీఆర్ గారు మా జిల్లాలోనే సింహగర్జన మీటింగ్ పెట్టి అక్కడ అందరిని ఆహ్వానించడం,
ఆ మీటింగ్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. అట్లా అప్పటి నుంచి కేసీఆర్ గారు 2001లో ఎప్పుడైతే టీఆర్ఎస్ పెట్టారో అప్పటి నుంచి నేను యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నాకు పొలిటికల్ పార్టీ అంటే టీఆర్ఎస్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ అయినా ఆ ఉద్యమం అంటే ఫలితం అంటే రిజల్ట్ వచ్చేవాళ్ళు కూడా ఏదైతే లక్ష్యం కోసం తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టడము, ఆ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ రావడం, వచ్చిన తెలంగాణలో నేను జడ్పీ చైర్మన్ కావడం, మొదటి మహిళా జడ్పీ చైర్మన్ 2014 జూలై 5న ప్రమాణ స్వీకారం. ఆ ఫీల్ వేరు. ఓకే, అది చాలా సంతృప్తినిస్తుంది. మ్యామ్ అయితే మీ నినాదం ఎట్లున్న తెలంగాణ ఇట్లున్న తెలంగాణ అనే నినాదం ఉంది కదా మ్యామ్, మరి దాని మీద ఒపీనియన్ ఉంది. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుంది, ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? ఒకప్పటి తెలంగాణ అంటే స్వయం పాలన అనేది కాదు కదా, ఒక్కొల్ల ఆధిపత్యం కింద అప్పుడు నలిగిపోయినటువంటి తెలంగాణ. నీళ్ళ దోపిడీ కావచ్చు, నిధుల దోపిడీ కావచ్చు, అన్నిట్లలో కూడా దోపిడీ అనేది ఉండే. వాళ్ళ అజమాయిషిలో తెలంగాణ రాష్ట్రం అనేది పాలింపబడ్డది, స్వేచ్ఛ అనేది లేదు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయం పాలనలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోగలిగినాం. ఎందుకంటే మీరు చూసిర్రు వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడ చూసినా చూడండి, మారుమూల ప్రాంతాలలో చాలా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా అనేక ఒక సామాన్య ప్రజలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పాలించడం అనేది జరిగింది. ముఖ్యంగా నీటి సమస్యను లేకుండా చేయడం. ఆనాడు కరెంటు సమస్య కూడా ఎంత తీవ్రంగా ఉంటుండే, అసలు కరెంటు సమస్య ఎంత ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. రాత్రులు కరెంటు ఎప్పుడు ఏ రాత్రి వస్తే ఆ రాత్రి రైతులు పోతే పాము కాటుకు గురైన వాళ్ళు, కరెంట్ షాకు గురై చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. అట్లా 24 గంటలు కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. రోడ్లు కూడా మారుమూల గ్రామాలలో కూడా రోడ్లు లేకుండా కనెక్టివిటీ లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి. మిషన్ భగీరథ ఇట్లాంటివి చాలా చేసుకున్నాం. మరి అలాంటి గొప్ప సేవలు చేసిన కేసీఆర్ గారి పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు కదా మ్యామ్. ఎందుకని సడన్గా పార్టీ చేంజ్ అయ్యి మళ్ళీ ఈ పార్టీలోకి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీకు? మీరు ఓకే అంటే అప్పుడు వాస్తవంగా నేను పార్టీలో ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనే ఆలోచనతోటే ఇందులో పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ పార్టీలో పనిచేస్తున్న ఏదైనా కూడా ఆత్మగౌరవ సమస్యనే కదా. మేము కొట్లాడినంత కూడా ఆత్మగౌరవం కోసమే కొట్లాడి పోరాటం చేసినాం. కాబట్టి నేను కరీంనగర్ జిల్లాలో అటు వేములవాడ కానీ అటు కోట్లలో తిరుగుతున్నప్పుడు ఆ లోకల్ లీడర్షిప్ తోటి నాకు కొద్దిగా ఇబ్బందికరంగా. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ అన్న కానీ, కవిత గారు కానీ వీళ్ళంతా నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగా, నన్ను ఒక ఆడబిడ్డ. నేను ప్రతి సంవత్సరం కేసీఆర్ గారికి రాఖీ కట్టేదాన్ని. వాళ్ళని వదిలి పోవాలంటే నాకు కొద్దిగా బాధ అనిపించింది. కానీ ఆ లోకల్గా ఉండేటువంటి పరిస్థితులు ఆ రకంగా పోయేటట్టు చేసినాయి. పోయినా కూడా నాకు బాధతోటి పోయినా కానీ సంతోషంగా పోలేదు. కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చిన. ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు హ్యాపీ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.